రెచ్చగొట్టే విధంగా కుల అహంకారంతో ఈ వెంకటరెడ్డి అనేవాడు ఒక అధికార ప్రతినిధి, వైసీపీ అధికార ప్రతినిధి. ఎంత మర్యాదగా ఉండాలి? జనసేనలో లేరా అధికార ప్రతినిధులు? జనసేన వాళ్ళు ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు అలా బురదలో దిగితే, అరే గుద్దలో దమ్ముంది. వాళ్ళ మధ్యలో కూడా ఒక స్టేజ్ వేసి మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి స్టేజ్లు వేసుకుని సెట్టింగ్ వేసుకుని పరదాలు కట్టుకుని వస్తాడు జగన్మోహన్ రెడ్డి పొలాల గట్లకి రావాలంటే. పవన్ కళ్యాణ్ వచ్చాడు అలాగా పరదాలు కట్టుకుని ప్రజల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరు పడితే వాళ్ళు హగ్ చేసుకుంటున్నారు, కౌగిలించుకుని వాళ్ళ బాధలు చెప్తున్నారు. ఒక ముసలైన అయితే వచ్చి కౌలు రైతు ఆయన ఇలా దండం పెట్టి మమ్మల్ని ఆదుకో అయ్యా, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే మమ్మల్ని ఆదుకుంటావు అని చెప్పేసి చెప్తున్నాడు. ఖచ్చితంగా మీరు జొబ్బా పైజామా లెగ్గిన్ అని చెప్పేసి ఫోటో షూటు సినిమా షూటింగ్ అని మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి నైట్ శారీ కట్టుకుంటాడు, నైటీ వేసుకుంటాడు, 3 గంటల వరకు నైట్ వేసి కూర్చుంటాడు, 3 గంటల కాడి నుంచి జొబ్బాలు వేసి కూర్చుంటాడు, లెగ్గిన్లు వేసుకుంటాడు, లేడీస్ షూ వేసుకుంటాడు. డైరెక్ట్ వచ్చినాయి కదా లైవ్ లో. ఆయన వేసుకున్న షూ లేడీస్ది, ఆయన వేసుకున్న డ్రెస్ లేడీస్ది, పంజాబ్ డ్రెస్ వేసుకుని కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎన్ని మాట్లాడాలంటే వైసీపీ వాళ్ళకి ధీటుగా మేము మాట్లాడగలం. అందరికీ నమస్కారం. మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, మన దరిద్రం కొద్దీ ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం, విష ప్రచారం. ఫేక్ అనే కన్నా విష అని వాడొచ్చు అనమాట వీళ్ళ పదం వీళ్ళకి. నేను మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దీపావళికి ఏదో నమ్మించడానికో దేనికో చేస్తున్నాడో అని చెప్పేసి ఆయన వేసుకున్న డ్రెస్ గురించి, షూస్ గురించి కొంతమంది మనోళ్ళు కూడా ట్రోల్ చేస్తుంటే, అరే అది తప్పు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న షూ గురించి బట్టల గురించి మనకి ఎందుకు అని నేనే కొంతమందికి చెప్పాను. నన్ను కూడా ట్రోల్ చేయమన్నా నేను ఎక్కడ ట్రోల్ చేయలే, నేను చెయ్యను అలాంటి, ఊరికే అనవసరంగా చేయను. కానీ కెలికితే మట్టికి కెలికిన దానికి డబల్ రిటర్న్ చెంపలు పగిలిపోయేలాగా ఆన్సర్ ఇస్తా. అదైతే మనకి పుట్టుకతోటి వచ్చింది. సో మనల్ని ఒకడు కెలికాడు అని అంటే వాడికి రివర్స్ మనం నిజాయితీగా ఉన్నాం, మన తప్పు లేకుండా మనల్ని కెలికాడంటే 2 చెంపలు పగిలిపోయేలాగా రిటర్న్ కౌంటర్ ఇస్తా. అదైతే కన్ఫర్మ్. ఇప్పుడు నేను వైసీపీ వాళ్ళు ప్రత్యర్థులు కాదు, బద్ధ శత్రువులు కాదు. జగన్మోహన్ రెడ్డి వేసుకున్న డ్రెస్ గురించి, ఆయన వేసుకున్న షూ గురించి మనోళ్ళు విమర్శిస్తే నేను అరే మనోళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, ఇంకెంతకాలం వదిలేసేయండి, వాళ్ళు చేశారని మనం చేస్తామా ట్రోల్స్ అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి వేసుకున్న డ్రెస్ గురించి మనోళ్ళు కొద్ది గొప్ప విమర్శిస్తేనే నేను అది తప్పు అని చెప్పినోండి. ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి డ్రెస్ గురించి, ఆయన వేసుకున్న డ్రెస్ అని సంబోధిస్తున్నా, ఆయన వేసుకున్న జొబ్బా కింద వేసుకున్న లెగ్గిన్ గురించి నేను మాట్లాడతలా. ఈ భాష వైసీపీ వాళ్ళే మాట్లాడారు, లెగ్గిన్ అనే భాష. అందుకే అంటే జగన్మోహన్ రెడ్డి వేసుకున్న లెగ్గిన్, లేడీస్ షూ, జగన్మోహన్ రెడ్డి వేసుకున్న పంజాబీ డ్రెస్సు, అంటే ఆయన శారీ కూడా కట్టుకుంటాడే మరి నైట్ మాకు తెలీదు. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, కామెంట్ బాక్స్ లో ఆఫ్ చేసుకుని రెచ్చగొట్టే విధంగా కుల అహంకారంతో కులం అనేది ఏ కులం చూపించదు. కానీ ఈ వెంకటరెడ్డి అనేవాడు ఒక అధికార ప్రతినిధి, వైసీపీ అధికార ప్రతినిధి. ఎంత మర్యాదగా ఉండాలి? జనసేనలో లేరా అధికార ప్రతినిధులు? జనసేన వాళ్ళు ఎలా ఉన్నారు? ఏంటి లెగ్గిన్, ఫోటో షూటింగ్ సినిమా షూటింగ్ అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అలా బురదలో దిగితే. అరే గుద్దలో దమ్ముందారా మీ జగన్మోహన్ రెడ్డి? ఒక సెట్ వేసుకుని పరదాలు కట్టుకుని 1 లక్ష 2 లక్షల రూపాయలతో ఖర్చు పెట్టి పొలాల మధ్యలో కూడా ఒక స్టేజ్ వేసి మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి స్టేజ్లు వేసుకుని సెట్టింగ్ వేసుకుని పరదాలు కట్టుకుని వస్తాడు జగన్మోహన్ రెడ్డి పొలాల గట్లకి రావాలంటే. పవన్ కళ్యాణ్ వచ్చాడు అలాగా పరదాలు కట్టుకుని ప్రజల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరు పడితే వాళ్ళు హగ్ చేసుకుంటున్నారు, కౌగిలించుకుని వాళ్ళ బాధలు చెప్తున్నారు. ఒక ముసలైన అయితే వచ్చి కౌలు రైతు ఆయన ఇలా దండం పెట్టి అన్న అయ్యా మమ్మల్ని ఆదుకో అయ్యా, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే మమ్మల్ని ఆదుకుంటావు అని చెప్పేసి చెప్తున్నాడు. మేము ఎంత ఎమోషనల్ అయిపోయి ఏ వీడియోలు చేయట్లా. ఖచ్చితంగా మీరు జొబ్బా పైజామా లెగ్గిన్ అని చెప్పేసి ఫోటో షూటు సినిమా షూటింగ్ అని మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి నైట్ శారీ కట్టుకుంటాడు, నైటీ వేసుకుంటాడు, 3 గంటల వరకు నైట్ వేసి కూర్చుంటాడు, 3 గంటల కాడి నుంచి జొబ్బాలు వేసి కూర్చుంటాడు, లెగ్గిన్లు వేసుకుంటాడు, లేడీస్ షూ వేసుకుంటాడు. డైరెక్ట్ వచ్చినాయి కదా లైవ్ లో. ఆయన వేసుకున్న షూ లేడీస్ది, ఆయన వేసుకున్న డ్రెస్ లేడీస్ది, పంజాబ్ డ్రెస్ వేసుకుని కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎన్ని మాట్లాడాలంటే వైసీపీ వాళ్ళకి ధీటుగా మేము మాట్లాడగలం. మా సంస్కారం అడ్డు వస్తుంది. మా నాయకుడు అది నేర్పట్ల, పవన్ కళ్యాణ్ అది నేర్పట్ల. ఏం మాట్లాడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ ఏంటి ఆయన వేసుకుంది లెగ్గిన్ సినిమా షూటింగ్ అని మాట్లాడుతున్నారు. బురదలో దిగి ఆయన ప్రజల కష్టాలు తెలుసుకుంటుంటే ఆ పెద్ద ఆయన వచ్చి ఏం చెప్పాడు? కౌలు రైతులను ఎవరో పట్టించుకోవట్లేదయ్యా, ఇలా పంట నష్టం వచ్చినప్పుడు డైరెక్ట్ పొలం ఎవరిదైతే వాళ్ళ ఖాతాల్లో పడుతున్నాయి, మాకు కొంచెం ఆదుకోవయ్యా అని చెప్పాడు. ఇవేమీ మీకు చెవులు వినపడలేదా? గత 5 సంవత్సరాలు ఏం పీకారు మీరు? కౌలు రైతులను ఆదుకున్నారా?
కౌలు రైతులను ఆదుకోక కౌలు రైతులు చనిపోతుంటే సొంత డబ్బులు సినిమాలు షూటింగ్లు తీసుకుని 30 కోట్లు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ₹1,00,000 కౌలు రైతులకు ఇచ్చాడు. సొంత డబ్బు పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడుతున్నారు మీరు ఈరోజు వచ్చి? సినిమా షూటింగ్ బురదలో నుంచుంటే అది జొబ్బా లెగ్గిన్ వేసుకోలేదా? లెగ్గిన్ వేసుకో. అరే వెళ్ళి చూడరా, కింద చూడు, కనపడుతుంది నీకు. అసలు ఈ పవన్ కళ్యాణ్ అంటే ఏంటో కనపడుతుంది. వెళ్ళి తొంగుని చూడపోయావు నువ్వు. లెగ్గిన్ వేసుకోలేదని చెప్పేసి కామెంట్ పెడతాం. ఈడొక కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు, ఈడొక అధికార ప్రతినిధి. వైసీపీ ఇంత దిగజారిపోయి 11 సీట్లు రావడానికి 151 నుంచి ఈ పనికిమాలిన ఏదో కారణం. ఇంకా 11లోంచి ఒకటి సింగిల్ డిజిట్, అసలు ఒకటి కూడా రాదు వచ్చే ఎలక్షన్లో. ఇదే రకంగా ఇలా ప్రవర్తిస్తే ఏంటది? ఆ మాటలేంటి? ఆ భాష ఏంటి? ఇంత కండకావరం ఏంటి? ఇంత కుల అహంకారం ఏంటి? ఎంత నీ కులపోడు అయితే మాత్రం, ఎంత మీ కులపోడు రెడ్డి అయితే మాత్రం, మా జనసేనలో లేరా రెడ్డీస్? మా తెలంగాణలో జనసేనలో సగం మంది రెడ్డీసే ఉంటారు. ఆంధ్రలో కూడా చాలా మంది రెడ్డీస్ ఉన్నారు. రీసెంట్ గా కూడా మా దాంట్లో జాయిన్ అయ్యారు జనసేనలో రెడ్డీస్. మేము చూపిస్తున్నాం ఆ కులం ఫీలింగ్. మీ జగన్మోహన్ రెడ్డి లాగా రెడ్లు మాట్లాడినప్పుడు కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడాడు అని చెప్పేసి ఒక రెడ్డిని తీసుకొచ్చి రెడ్డితో తిట్టించడం, మా జనసేనలో ఉన్న రెడ్డిని తీసుకొచ్చి మీ రెడ్డిని తిట్టించడం, అలాంటి ఆడింగి చేతకాని రాజకీయం పవన్ కళ్యాణ్కి రాదు. లెగ్గిన్ వేసుకున్నాడు, ఆ బురదలో దిగి ఆ మనిషి. ఆయనకు అవసరం ఏంటి అసలు? ఒక డిప్యూటీ సీఎం రోడ్ల మీద నుంచి వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు ఆయన. సనాతన ధర్మం గురించి మాట్లాడితే నువ్వు నీలాగా బతుకు, 10 మంది సమాజానికి ఉపయోగపడేలాగా బతుకు, ప్రతి గ్రంథం ఇదే చెప్పుద్ది, సనాతన ధర్మం కూడా ఇదే చెప్పుద్ది అని మాట్లాడితే ఆ రోజు అలాగే వ్యంగ్యంగా మాట్లాడాడు ఈ వెంకటరెడ్డి. ఇప్పుడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ లెగ్గిన్ వేసుకుని బురదలో దిగాడు, సినిమా షూటింగ్ అని మాట్లాడుతున్నాడు. అక్కడ కనపడలేదా? కళ్ళు కనపడలేదా? వెనకాల చర్చ్ ఉంది, వెనకాల చర్చ్ ఉన్న దగ్గర, చర్చ్ దగ్గర పొలాల దగ్గర దిగాడు. ఆయన హక్ చేసుకుని, ఆయన కావలించుకుని ఆయన ప్రజా సమస్యలు చెప్తున్నారు. ఆ ప్రజలందరూ ఎవరన్నా బొట్లు పెట్టుకున్నారా? వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాదా? వాళ్ళందరూ వచ్చి హక్ చేసుకుని చెప్పలేదు ఈరోజు ప్రజా సమస్యలు? కులాలు చూశాడు ఆయన? ఒక కాపులపేటకి వెళ్ళాడా? లేకపోతే ఒక చౌదరీస్ ఏరియాకి వెళ్ళాడా? లేకపోతే ఒక రాజులు క్షత్రియులు ఉన్న దగ్గరికి వెళ్ళాడా? పేద ప్రజలు కౌలు రైతులు ఉన్న దగ్గర కౌలు రైతులతో మాత్రమే ఆయన మీట్ అయ్యాడు. సొంత పొలాలు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఆయన. కౌలు రైతుల దగ్గరికి వెళ్ళి కౌలు రైతులతో మీట్ అయ్యి కౌలు రైతుల సమస్యలు తెలుసుకున్నాడు. నాకు ఈ సబ్జెక్ట్ గురించి తెలుసు. గతంలోని ఏ పదవి లేనప్పుడే వచ్చి కూర్చొని నిరాహార దీక్షలు చేస్తుంటారు రైతులు. వచ్చి కూర్చొని వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చాడు. కౌలు రైతుల సమస్యలు తీరుస్తాను, మీకు ఏది పంట నష్టం వచ్చినా ఏది వచ్చినా రైతుల ఖాతాలో పడిపోతుంది. అలా కాదు, మేము కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా చేస్తామని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. గత ప్రభుత్వం మీరే కదా వైసీపీ. ఈ రోజు లెగ్గిన్ వేసుకోకుండా వచ్చి సినిమా షూటింగ్ అని చెప్పి మాట్లాడుతున్నాం. లెగ్గిన్ వేసుకున్నది ఎవడో? జగన్మోహన్ రెడ్డి. ఏ డ్రెస్ వేసుకున్నా కానీ ట్రోల్ చేస్తారు ట్రోలర్స్. ఆయనకి ఏ డ్రెస్ సూట్ అవ్వదు. మరి నైట్ ఏమన్నా పంజాబ్ డ్రెస్సులు జొబ్బాలు లెగ్గిన్లు వేసుకుని పడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. మీ జగన్మోహన్ రెడ్డి ఈ కారుమూరి వెంకటరెడ్డి నైటీలును లెగ్గిన్లు వేసుకుని, లేకపోతే చీరలు కట్టుకుని, జాకెట్లు కట్టుకుని, చేతికి గాజులు వేసుకుని పడుకుంటున్నారేమో, లేకపోతే గాజులు వేసుకుని తిరుగుతున్నారేమో. బయట ప్రజల్లోకి వచ్చినప్పుడు వాటికి ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నారు. మీరు వేసుకున్నట్టు మీ ఇళ్లలో మీరు కూర్చున్నట్టు పవన్ కళ్యాణ్ అయితే లేడు కదా. కళ్ళు కనపడియా నీకు? కళ్ళు లేవా నీకు? కారుమూరి వెంకటరెడ్డి. కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటావు, షేర్ ఆప్షన్ ఒకటి పెట్టుకుంటావు. నీ పేటిఎం నెబ్బాగాళ్ళు, నీ భజన బ్యాచ్, మీ ఎవరైతే పెయిడ్ బ్యాచ్ ఉంటారో వాళ్ళంతా షేర్లు కొట్టడం, జనసేన వాళ్ళు రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం. ఒక్క రోజైనా ఈ 16 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం గెలిచాక పబ్లిక్ పాలసీ ఒకటి మాట్లాడారా మీరు? ఒక్క పాలసీ పరంగా ఒకటి ప్రశ్నించారా మీరు? ఎప్పుడు పర్సనల్ లైఫ్ టార్గెట్. పవన్ కళ్యాణ్ ఈ రోజు బురదలో దిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ లెగ్గిన్ వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ తీసుకుంటున్నాడు, ఫోటో షూట్ తీసుకుంటున్నాడు, ట్రోల్స్ చేయడం. అసలు అధికారంలో లేడు, మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. మీరంట వచ్చి వరద బాధితులను కాపాడేశారంట. మళ్ళీ ఒకడు మాట్లాడతాడు ఇది చంద్రబాబు వల్ల వచ్చిన విపత్తు. అసలు సిగ్గు శరం చీమునెత్తురు ఉందారా? 11 సీట్లు వచ్చినాయి, దిగజారిపోయారు. 151 నుంచి 11 వచ్చి దిగజారిపోయినా కానీ సిగ్గు చీమునెత్తురు లేదు ఈ వెంకటరెడ్డికి కానీ, ఇలా వైసీపీ పేడ్ బ్యాచ్కి కానీ. 11 సీట్లు వచ్చినాయి మీకు. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ప్రజా సమస్యలో ఉండాలి. ఈ రోజు ఇంత విపత్తు వచ్చిందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాణ నష్టం కలగకుండా, ఆస్తి నష్టం కలగకుండా చూశారు. ఆస్తి నష్టం కలిగినా కూడా, ఆస్తి నష్టం ఎక్కడైతే కలిగిందో వాళ్ళందరికీ కూడా మేము ఆదుకుంటాం అని చెప్పేసి సమగ్ర విచారణ చేపించమని చెప్పేసి అంత క్లారిటీగా చెప్తున్నారు, అంత క్లారిటీగా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటింటికి వచ్చి పొలాల గట్లకు వచ్చి ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు నిత్యం. పోలీస్ అధికారులు ఇంతవరకు ఎప్పుడో సిటీలో అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఇక్కడక్కడ తిరిగేవారు, పల్లెటూర్లకు వచ్చేవాళ్ళు కాదు. అలాంటి పల్లెటూర్లు మారుమూల గ్రామాల్లోకి వచ్చి ఈ రోజు పోలీస్ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఏంటమ్మా మీకు ఎలా ఉంది, మీరు అసలు ఉండమాకండి, ఆ ఇల్లు బాగాలేదు, గోడలు బాగాలేదు, పడిపోతాయి అని చెప్పి అలర్ట్ చేస్తున్నారు. 2-3 సంఘటనలు కూడా మనకు కళ్ళ కట్టినట్టు కనపడుతున్నాయి. పోలీసు అలర్ట్ చేసి పోలీస్ అధికారులు ఎవరినైతే
తుఫాను ప్రాంతాలకే లేకపోతే తుఫాను బిల్డింగ్లోకి అక్కడికి తీసుకెళ్లారు, వాళ్ళ ఇల్లు కూలిపోయినాయి. పోలీసులు తీసుకెళ్లడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. అధికారులందరూ సమగ్రవంతంగా పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇష్టంతో పనిచేస్తున్నారు. మీ ప్రభుత్వం లాగా ఒకటి ఉంటే ఒకటి లేదని చెప్పేసి కష్టంగానో లేకపోతే హింసించి ఒక టీచర్లు తీసుకొచ్చి బ్రాందీ షాపుల దగ్గర మందు బాబులు కాపలా పెట్టి మాస్క్ అడిగిన డాక్టర్ని చంపేసి ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ ఇచ్చి లేకపోతే గంట అరగంట అని చెప్పేసి మాట్లాడడం లేదా వీడియో కాల్ చేసి చూపించడం ఇలాంటివన్నీ చేయట్లేదు కదా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు. అలాంటివి ఏమన్నా జరిగినా కూడా ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తున్నారు, పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు. ఇంకేం కావాలి? ఎప్పుడు ట్రోల్ చేయొచ్చు కానీ సమయం సందర్భం ఉంటుంది. ఒక విమర్శ చేసామంటే అర్థవంతంగా ఉండాలి. పబ్లిక్ పాలసీలు క్వశ్చన్ చేయండి. పవన్ కళ్యాణ్ వచ్చి ఈరోజు బురదలో దిగితే దాన్ని విమర్శించే విధానం అదా? మీరు అసలు విమర్శిస్తాక మీకు నైతిక హక్కు ఉందా? ఎన్ని స్థానాలు వచ్చినాయి మీకు? 11 స్థానాలు. జనసేనకి ఎన్ని స్థానాలు వచ్చినాయి? 21 స్థానాలు. మీరు ఎన్ని పోటీ చేశారు? 175 పోటీ చేశారు. ఎన్ని గెలిచారు? 11. జనసేన ఎన్ని పోటీ చేసింది? 21. 21 గెలిచిందా? 2 ఎంపీలు జనసేన పోటీ చేసింది, 2 ఎంపీలు గెలిచిందా? మీరు ఎన్ని ఎంపీలు పోటీ చేశారు? ఎన్ని గెలిచారు మీరు? మీ స్థాయి ఏంటి? మీ బతుకేంటి? చూసుకుని మాట్లాడాలి. కుల అహంకారం చూపిద్దాం, పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడదాం అంటే మట్టికి న్యూ ఏజ్ పాలిటిక్స్ ఇయ్యి. ముసలి డెక్కలో లేకపోతే మేము కాళ్ళు చేతులు లేకుండా మేము కూర్చోలా. బహిర్గతంగా మీరు తిరిగే స్వేచ్ఛ స్వాతంత్రం కోల్పోతారు. వెంకటరెడ్డి అయినా సరే, ఏ కోన్కేసుకో గొట్టంగాడైనా సరే. మీరు వైసీపీ అయితే మీకేమైనా 2 కొమ్ములు ఉన్నాయా? మీకేమైనా ఇంకేమైనా 10 తలలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి అసలు ఊర్లోనే లేడు, ఎక్కడో కూర్చున్నాడో తగలడ్డాడో, వర్షం వస్తుందని ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి ట్వీట్లు. జగన్మోహన్ రెడ్డి అంట వచ్చేసంట కాపాడేశాడంట ప్రజల్ని. సిగ్గుండాలి, చీమునెత్తులు ఉండాలి. బతికేమంటే బతికి, తింటామంటే 5,000 లోపలికి వెళ్తున్నాయంటే ఆ బొచ్చలో పడే 5 రూపాయల కోసం కాదు వేసేది ట్వీట్లు. బొచ్చులో పడే 5 రూపాయల కోసం కాదు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేది. నిజాయితీగా మాట్లాడండి, నిజాయితీగా క్వశ్చన్ చేయండి. ఆయనకి ఏం అవసరం రా? రోజుకి ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకునే దమ్మున్న మొనగాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చి బురదలో ఈ రోజు చాలలో దిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? లెగ్గినా పవన్ కళ్యాణ్ వేసుకుందా? లెగ్గినా. మరి జగన్మోహన్ రెడ్డి మొన్న వేసుకున్న లేడీస్ షూ ఏంటి? ఆయన వేసుకున్న పంజాబీ డ్రెస్ కింద లెగ్గిన వేసుకున్నాడు. రాత్రులు శారీ కట్టుకుని చీర కట్టుకుని తొంగొండరా మీరు అందరూ. జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ కలిసి ఎవరిని ప్రశ్నిస్తారా మీరు? ఎవరిని మాట్లాడతారు మీరు? పబ్లిక్ పాలసీలు మాట్లాడండి, ప్రజా సమస్యలు మాట్లాడండి, అర్థవంతంగా మాట్లాడండి. మీరు ఇది చేస్తా ఉన్నారు, ఇది చేయలేదు, ఇది చేస్తా ఉన్నారు, రోడ్లు వేస్తా ఉన్నారు, వేయలేదు, ఎలాంటి ఏమన్నా ఉంటే మాట్లాడండి. చేసుకుంటూ వస్తున్నాడుగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, సాధ్యమైనంత వరకు ఏవేవి చిన్న రోడ్లు ఉంటే మొత్తం అవి సాధ్యమైనంత వరకు వేస్తున్నారు. స్టేట్ హైవేలు అనేవి వేస్తారు. దానికి పెద్ద బడ్జెట్ కావాలి, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. స్టేట్ హైవే వేయడానికి బడ్జెట్ ఎక్కువ వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు నిధులు, స్టేట్ హైవేలు కూడా వేస్తారు. ఇవన్నీ మానేసి పవన్ కళ్యాణ్ ని విమర్శించి పవన్ కళ్యాణ్ జొబ్బా వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ లెగ్గిన్ వేసుకున్నాడు. లెగ్గిన్ కూడా వేసుకోలేదంట, సినిమా షూటింగ్ అంట. ఈడు చూశాడు మరి. ఈ కారుమూరి వెంకటరెడ్డి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరన్నా పంపించి పవన్ కళ్యాణ్ కింద ఏమి వేసుకోలేదు మాకు కనపడుతుందని చెప్పి చూసి చెప్పినట్టున్నారు వీడికి. లేకపోతే ఈడే వచ్చి చూశాడు. రారా నువ్వు వచ్చి మర్దన చేద్ది కానీ పవన్ కళ్యాణ్ గారికి. నువ్వు అధికార ప్రతినిధివి, నీది ఒక పార్టీ. సిగ్గుండాలరా మీది ఒక పార్టీ అని చెప్పుకోవడానికి. 0 నుంచి 1, 1 నుంచి 21. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చూసుకో. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక నిజాయితీగా రాజకీయం చేస్తున్నాడు, ప్రజల క్షేమం చూసుకుంటున్నాడు. ఆయనకు పదవులు, ఆస్తులు, అంతస్తులు ఏం అవసరం లేదు ఆయనకి. భారతీయ సిమెంట్, న్యూస్ పేపర్, సాక్షి న్యూస్ పేపర్ అని చెప్పేసి అధికారులందరూ న్యూస్ పేపర్ వేసుకోవాలని చెప్పి 100 కోట్లు 1000 కోట్లు కుంభకోణం. ఆఖరికి టీటీడీ దేవస్థానంలో కూడా డబ్బులు దొబ్బేశారు మీరు. అన్ని దగా పనులు, దోపిడీలు, దుర్మార్గాలు, ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకోకుండా క్యాష్ తీసుకుని మందుబాబుల దగ్గర మొత్తం డబ్బు అంతా తీసుకెళ్లి 280 మిషన్లు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిలో కౌంటింగ్ చేసుకుని మీ తప్పులు ఒక్కొక్కటిగా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కడికి. ఈ వెంకటరెడ్డి అనేవాడు అసలు ఎంత దారుణంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమి చేసినా గానీ, పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్కి వెళ్తే డూపుని పెట్టి చేసేసారు, సినిమా షూటింగ్ ఏం చేయలేదని చెప్పి సినిమా రివ్యూలు ఇచ్చేస్తారు వీళ్ళు. సినిమా తీసుకుంటే ఆ సినిమా తీసిన డబ్బులు తీసుకొచ్చి కౌలు రైతులు మీరు చనిపోవద్దు అని చెప్పి ఆయన 30 కోట్లు ఖర్చు పెట్టింది కనపడదు వీళ్ళకి. ఈ రోజు ఆ బురదలో దిగి కౌలు రైతు చెప్పిన సబ్జెక్టు అది కౌలు రైతులను ఎవరు ఆదుకుంటలేదంటే గత ప్రభుత్వాలు ఎలాగే చేసినాయి, మీరన్నా కొద్దిగా ఆదుకోవాలి మమ్మల్ని అని చెప్పారు. అది వినపడదు నీకు. అది క్వశ్చన్ చేయొచ్చుగా అర్థవంతంగా. కౌలు రైతుల సమస్య తీర్చు పవన్ కళ్యాణ్, నీకే చెప్పారు కదా అని క్వశ్చన్ చేయి, తప్పు లేదు, వాక్ స్వాతంత్రం ఉంది. అసలు ఎంత దిగజారిపోయి ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటే రోజు రోజుకి మితిమీరిపోయి మాట్లాడుతున్నారు. అరే మేము మాట్లాడలేమా? మీకన్నా దిగజారి మాట్లాడాలంటే మా దగ్గర అంతకు డబ్బులు ఉంటాయి. మాకు
ఈ ఈస్ట్ గోదావరి వాళ్ళు వెస్ట్ గోదావరి వాళ్ళు మా వాళ్ళు నోరు ఇప్పారంటే చెవుల్లోంచి రక్తాలు వచ్చేస్తాయి వెంకటరెడ్డి నీకు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ కుల అహంకారం ఉంటే, కులం మదం ఉంటే, కుల పిచ్చుంటే, కుల గజ్జుంటే నీ గుద్దలో పెట్టుకో. నీ గుద్దలో పెట్టుకుని నీ గడప వరకే నీ కులమైన మతమైన ఏదైనా సరే. అన్నదమ్ముల్లాగా భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం ఎలాగో మన ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి వెతుకుతారు. ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని కులాలు ఉన్నాయి. ఏ రోజైనా కుల మతాలు గొడవలు ఉన్నాయా? వైసీపీ అధికారంలోకి వచ్చింది అంతే. కులాలు మతాలు ప్రతిరోజు గొడవలే. ఏదో గొడవ సృష్టిస్తారు. ఆఖరికి తుఫాన్ వచ్చి వరదలు వచ్చిన దాంట్లో కూడా రాజకీయమా? ఇంత రాజకీయమా? పవన్ కళ్యాణ్ రాకపోతే డ్రైవ్లోకి రాలేదు అంటారు. పవన్ కళ్యాణ్ వస్తే అదిగో వచ్చాడు, జొబ్బా వేసుకున్నాడు, నటిస్తున్నాడు, కెమెరాలు ఎట్టారు, సినిమా షూటింగ్ లాగా షూటింగ్ తీసుకుంటాకు వచ్చాడు, ఫోటో షూట్ అని అంటారు. ఇంకేం చేయాలరా? మీలాగా పరదాలు కట్టుకుని సెట్ వేసుకుని ఒక ప్రోగ్రామ్ చేసామంటే ఒక 20 లక్షలు వృధా చేసి అక్కడ ఉన్న చెట్లన్నీ కొట్టేసి దారి పొడుగోత చెట్లు కొట్టేయడం, దారి పొడుగోత జనాలందరినీ ఏదో సంఖ్యలు వేసి జైల్లో పెట్టేసినట్టు పరదాలు కట్టేసి పరదాలు వెనకాలెట్టడం. మీరు మట్టికి వచ్చి ఫోటో షూట్ ఇలా చేయి చూపించి ఇలా అంటాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఎవరు జనాలు ఉండరు. ఎవరికి తెలియదు మీ భాగవతం. మాట్లాడాలంటే మాకెందుకు ఈ పనికిమాలిన అదవులతోటి ఎందుకు అని చెప్పేసి మేము రిప్లై ఇవ్వం. మీరంత పనికిమాలిన లుచ్చగాళ్ళు దేశ రాజకీయాల్లోనే ఎక్కడా లేరు. ఇండియన్ పాలిటిక్స్ లోనే నేను ఇంత లుచ్చగాళ్ళని చూడలే. ఒకడంటాడు పవన్ కళ్యాణ్ని, ఒకడంటాడు ఇది చంద్రబాబు నాయుడు వల్ల వచ్చిన విపత్తు అని. విపత్తు వస్తుంది, తుఫాన్ వస్తుంది అని చెప్పిన ముందు నుంచి చంద్రబాబు నాయుడు వాళ్ళు వస్తుంది అన్నారు. ఏ సీమో నెత్తులు ఉండాలరా కనీసం విమర్శించడానికి. కనీసం ఇంగిత జ్ఞానం. మనం 5 వేళ్ళు నోట్లు వెళ్తున్నాయి, మనం అన్నమే తింటున్నాం కడుపుగానే అనుకుంటే మరీ ఎంత దారుణం, ఎంత దిగజారిపోతామా అసలు? మరీ దారుణంగా కూటమిలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైనా మాట్లాడుకుంటే అది వీళ్ళు ట్రోల్ చేసేస్తారు, వీళ్ళు చిచ్చులు పెట్టేస్తారు, చూస్తారు. ఎలా కూటమిని ఎడగొడదామా, ఎలాగ నాశనం చేసేద్దాం, ఎలా కుల మతాలు గొడవలు పెడదామా అని చెప్పి చూస్తారు. ఎప్పుడు చూసిన కుల మతాలు ఇదిగో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం. ఏదైనా పనికొచ్చే పని చేసుకొని బతకంటారా? ఎందుకు ఈ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసి ఏమైనా సాధిస్తారా మీరు? లాస్ట్కి చివరాఖరికే మీ స్థితి మీద కనీసం మరమరాలు చల్లడానికి కూడా డబ్బులు లేని స్థితిలో ఏడుతారా మీరు? ఇంత అవినీతి అక్రమాలతో సంపాదించిన సొమ్ము ఎలా సంపాదిస్తారో అలాగే పోద్ది. పనికి మాలిన వల్ల కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు కులాహంకారాన్ని మట్టికి ఆడు కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే మట్టికి ఆడికి బద్దలైపోద్ది. ఆడు ఎక్కడైనా కనపడితే మట్టికి కుక్కరు కొట్టినట్టు కొడతారండి. ఆడు ఈ రోజు చేసిన ట్వీట్ కానీ ఈ రోజు చేసిన పోస్ట్ కానీ ఏంటి పవన్ కళ్యాణ్ లెగ్గిన్ వేసుకున్నాడా? అరే నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి రైట్ లెగ్గిన్లు వేసుకుంటారేమో, మీ భారతీ రెడ్డిని ప్యాంటు షర్ట్లు వేసి పడుకోబెడతారేమో. ఎవరికి తెలుసురా మీరు? మీ భారతీ రెడ్డి ప్యాంటు షర్ట్లు వేసుకుంటుంది, మీ జగన్మోహన్ రెడ్డి కారుమూరి వెంకటరెడ్డి ఈ వైసీపీ బ్యాచ్ అంతా ఎవరైతే, మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అసభ్యకరంగా మాట్లాడతారో వాళ్ళందరూ కూడా మీరు ప్యాంటు షర్ట్లు, నైటీలు, చీరలు, జాకెట్లు, జొబ్బాలు వేసుకుని పడుకుంటారా మీరు? మీ ఇంట్లో ఆడవాళ్ళు అందరూనేమో ప్యాంటు షర్ట్లు వేసుకుని పడుకుంటారు మగోళ్ళలాగా. మీరు కొజ్జోళ్ళు మీరు అనమాట. మీరు ఎలా అంటే ఆ జంబలగిడి పంబలో ఈ ఉంటారు కదా, జంబలగిడి పంబాలాగా జంపలగిడి పంబాలు. మీరు బయటకు వచ్చి కెమెరా ముందు మట్టికి షోయింగ్ ఇస్తారు, మీరు ఇంట్లో మట్టికి జంబలగిడి పంబాగా వెళ్ళి అనమాట మీరు. సో నేను చెప్పేది ఒకటే, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ కులగజ్జి ఉందే, నీ కులాహంకారం ఉందా, ఎంత ఉందో అంతా నీ గుద్దలో పెట్టుకుని నీ గడపలో పెట్టుకో. అర్థమైందా? గడప దాటి బయటకు వచ్చాక మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకో. కారుమూరి వెంకటరెడ్డి నువ్వు ఎంత స్థాయి దిగజారిపి ఎంత నీచమైన పని చేస్తున్నావు అంటే, ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే, పవన్ కళ్యాణ్ గారిని అంటే మేము సహించే అంత ఓపిక లేదు మాకు. సహించాం 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని నిందలు వేసారో. మీరు ప్యాకేజ్ స్టార్ అన్నారు, ఏంటి ఎయ్యో పాలిటిక్స్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, పార్టీ విలీనం చేస్తాడు అన్నాడు, జగన్ జెండా పీకేద్దామని టైటిల్ పెట్టి తమ్నెల్ పెట్టి వీడియోలు వేశారు. నిత్యం సాక్షి న్యూస్ లో పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద పడి ఏడుస్తారు మీరు. మీకు ఇంకొకరి మీద పడి ఏడవడానికి మీకు దమ్ము సరిపోదు. పవన్ కళ్యాణ్ సౌమ్యుడు, జనసేన వాళ్ళు మహా అంటే 1 రోజు 2 రోజులు మాట్లాడి తర్వాత మాట్లాడరు, చిన్న కౌంటర్లు ఇస్తారు అంతేగాని మనల్ని అనేవాడేవాడు. చిరంజీవి గారి లాగా పవన్ కళ్యాణ్ నేమ్ వాడితే తోలు తీసేస్తాం అని చెప్పేసి కోర్టుకెళ్ళి ఒక ఆర్డర్ తీసుకురావాలి. అప్పుడు ఉంటుంది మీకు చర్మగీతం. సో పవన్ కళ్యాణ్ గారిని అనే అంత స్థాయి మీకు లేదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు 1,000 ఇటు చూపిస్తే 4,000 వెనక్కి చూపిస్తున్నాయి, అది చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చింది కౌలు రైతులు కానీ ఏ ఇబ్బంది పడ్డారో, ఎంత పంట డ్యామేజ్ జరిగింది చూడడానికి వచ్చారు ప్రత్యక్షంగా. అది తెలిసి కూడా మీరు కావాలనే విమర్శించాలి అనుకుంటే మట్టికి ఒక అధికార ప్రతినిధిగా ఉండి విమర్శిస్తే మట్టికి సహించాం మేము. కోన్కేస్గా గొట్టంగాళ్ళు బచ్చగాళ్ళు ఎవడో
నీ చీము నెత్తురు లేను వచ్చావు నీచో లేని ఎదవలందరూ ప్రశ్నిస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, ఫేక్ ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని జన సైనికులు అంటే పడతాం మేము. ఆ పనికిమాలిన ఎదవలు అంతేలే, వాళ్ళ బతుకు అంతేలే, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా అనుకుంటాం. కానీ ఒక అధికార ప్రతినిధి అని చెప్పుకుని కూడా ఇంత దిగజారుడు ట్వీట్ వేసావు చూడు. ప్రతి చోట నువ్వు వేసిన పోస్ట్ డిలీట్ చెయ్యకపోతే మట్టికి పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది స్టేట్ మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కానీ జన సైనికులే కానీ చాలా సీరియస్ గా ఉన్నారు. వెంకటరెడ్డి, నువ్వు మీడియా ఛానల్కి వచ్చినా ఎక్కడికన్నా వచ్చి నువ్వు స్వేచ్ఛగా తిరగాలి అనుకుంటే బయట ప్రపంచంలో మట్టికి నువ్వు వేసిన పోస్ట్ క్షమాపణ చెప్పి డిలీట్ చెయ్యి. నా తప్పు అయిపోయింది, పోస్ట్ బై మిస్టేక్ వేసానని చెప్పినా కానీ ఇంతటితో వదిలేస్తావు. లేకపోతే మట్టికి దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను ఇదే చెప్తున్నా, నా వీడియో పరంగా ఆ వెంకటరెడ్డి గారికి చెప్తున్నా, 2029 కాదు 2039 వచ్చినా కూడా భవిష్యత్తులో జనసేన, టీడీపీ, బీజేపీ ఇవే ఉంటాయి పార్టీలు. ఈ భవిష్యత్తులో వైసీపీ అనే పార్టీ కనుమరుగైపోతుంది, రాసి పెట్టుకో. నువ్వు ఈ రెచ్చిపోయి ఈ రోజు ఏదో ఒక ఎలక్షన్ వాళ్ళు గెలిచారు, ఒక ఎలక్షన్ మనం గెలిచేస్తాం కదా అనుకుంటే మట్టికి అది అసంభవం. ఇది రాసి పెట్టుకో. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, గతంలాగా కాదు. ఇప్పుడు ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి. పరిపాలన అంటే ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుంది. ఈ రోజు ఇంత పెద్ద విపత్తు వచ్చి ఇంత గాలులు వానలు వచ్చినా కూడా ప్రాణ నష్టం జరగకుండా మాక్సిమం కంట్రోల్ చేశారు. పంట నష్టాన్ని కంట్రోల్ చేయడానికి ఎవడో చేతులు అడ్డు పెట్టి, అరిచేతిని అడ్డు పెట్టి గాలిని వానని ఆపలేరు కదా. సో గాలి వాన వచ్చిన చోట, పంట నష్టం జరిగిన చోట కూడా ప్రభుత్వమే ఆదుకుంటామని చెప్తుంది. సో ఇవన్నీ తెలుసుకొని ఇప్పటికైనా కనీసం ఒక 10 సీట్ల నుంచి 11 సీట్ల నుంచి 15 సీట్ల వరకు వెళ్ళాలన్నా కూడా ప్రజా సమస్యలు ఎక్కడన్నా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తెలియని ఉంటే అవి ప్రశ్నించడం నేర్చుకోండి. ఉత్తనే ట్రోల్ చేసాం కదా అనుకుంటే నిన్న మొన్న ఎవడో అరెస్ట్ అయ్యాడు, అండ్ ఆదుకునే దిక్కే లేదు. ఇప్పుడు రేపు మాపు మీరు అరెస్ట్ అవుతారు, మిమ్మల్ని ఆదుకునే దిక్కే ఉండదు. పాలసీ పరంగా విమర్శించండి, పాలసీ పరంగా మాట్లాడండి. అంతేగాని మరీ దారుణంగా పవన్ కళ్యాణ్ లెగ్గిన్ వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ తీసుకుంటాకు వచ్చాడు. అరే మీరు చూసారా, లెగ్గిన్ వేసుకున్నాడు, ఏమి లెగ్గిన్ కూడా ఏమి వేసుకోవాలి, ప్యాంట్ వేసుకోవాలా, లెగ్గిన్ వేసుకోవాలా అని చెప్పి పెట్టాడు పోస్ట్. నువ్వు చూసేవారా ఒంగుని? లేకపోతే నీ కుటుంబ సభ్యులు ఎవరైనా పంపించి చూపించావా పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు లేదు? తప్పుడు ఎదవని, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం. సిగ్గు చీము నెత్తురు ఉండాలి పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని అనడానికి. ఏం లాస్ వచ్చింది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ? ఏం దోచుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో? చెప్పండి, జనసేన పార్టీ వల్ల ఏం లాస్ వచ్చింది, ఏం దోచుకున్నారు? సో నేను ఎప్పుడు ఇంత అగ్రెసివ్గా ఎప్పుడు మాట్లాడా, చాలా కూల్గా ఉంటా, చాలా నిదానంగా మాట్లాడతా. కానీ ఆ ట్వీట్కి ముందు పొద్దున్నుంచి కూడా చూస్తున్నా ఎంతో ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బురదలో దిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటే కూడా తప్పు అంటారేంటి? మరి ఇంత దారుణమా? మన ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం 175 నియోజకవర్గాలకి సమస్యలు ఆయన దృష్టికి కూడా వస్తాయి. ఆయన వెళ్ళకూడదా? ఆయన ప్రశ్నించకూడదా? సో రాబోయే రోజుల్లో కూటమి మరిన్ని కార్యక్రమాలు చేస్తుంది. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా వెళ్తున్నారు. దయచేసి జన సైనికులందరూ ఏకతాటిపైకి రండి, అందరూ ఐకమత్యంగా ఉండండి. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి అండాదండగా సపోర్టు, మీ మద్దతు ఇవ్వండి. ఇలాంటి లుచ్చగాళ్ళు లుచ్చా మాటలు ఏదో మాట్లాడతారు, వెంకటరెడ్డో లేకపోతే కోన్కిస్క గొట్టంగాళ్ళు వచ్చి అధికార ప్రతినిధులు అని చెప్పుకుని కూడా సిగ్గు సీము నెత్తురు లేని, మానం ఉచ్చం నీచం లేని పనికిమాల మాటలు మాట్లాడతారు. అవన్నీ పట్టించుకోకుండా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మనం అనుకున్న స్థాయికి వెళ్ళాలి అంటే మనం 11 సంవత్సరాలు సపోర్ట్ చేసాం, ఇంకొన్ని 5 సంవత్సరాలు సపోర్ట్ చేద్దాం. ఇంకో 3.5-4 సంవత్సరాలు ఉంది కూటమి ప్రభుత్వం. ఈ టర్మ్ 3.5-4 సంవత్సరాలు సైలెంట్ గా మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాటలో ఇప్పటి వరకు ఎలా నడిచారో అలా నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఖచ్చితంగా ఆయన మనం అనుకున్నదే మనల్ని తల దించుకునేలాగా ఎప్పుడు చేయలే. మనం ఊహించామా 21కి 21 గెలుస్తారు, లేకపోతే 21 తీసుకుంటున్నారు, తక్కువ తీసుకుంటున్నారు, 70-80 తీసుకోవాలనుకున్నాం. ఒక్కసారి గుండెల మీద చేసుకుని చెప్పండి, 70-80 తీసుకుంటే 70-80 స్థానాల్లో కోట్లు ఖర్చు పెట్టే నాయకుడు ఉన్నాడు జనసేనలో నాయకులు ఉన్నారు, ప్రజాదరణ ఉంది. కానీ ఈ రోజు మనీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఓటుకి 5,000 ఇవ్వందే ఎవడు ఓటేసే పరిస్థితి లేదు. అలా 5,000 ఇవ్వగలిగే స్థానాలు మనకి 80-90 స్థానాలు ఉన్నాయా? మనకి మన స్థాయి ఏంటో, మన బలం ఏంటో ఎంత ఉంటే అంతే పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఐడియాలజీ, ఆయన బ్రెయిన్ మన ఎవరికి అంతు చెక్కదు. దయచేసి ఆయన బాటలో వెళ్దాం. మంచి నాయకుడు అవుతాడు. దేశ రాజకీయాల్లో దేశం గర్వించదగ్గ నాయకుడు అవ్వాలి. మోదీ గారిని ఇప్పుడు ఎలా అనుకుంటున్నాం మనం? ఆయన వచ్చాక బాంబ్ బ్లాస్టింగ్లు అయినాయి, ఆయన వచ్చాక ఇలాగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన వచ్చాక 140 కోట్ల జనాభాని, భారతదేశ జనాభాని కూడా ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు రా ఈయన అని చెప్పేసి మనం అనుకుంటున్నాం.
బాంబ్ బ్లాస్టింగ్ లాగినాయి అంటే మనకి రక్షణ వచ్చింది కదా. ఈ రోజు స్వేచ్ఛగా ఇలా నేను వీడియో చేస్తున్నాను, ఇలా నా వీడియోలు మీరు చూస్తున్నారంటే కూడా ఇదంతా కూడా ఎవరి వల్ల? ఒక సమర్థవంతమైన ప్రధాని ఉండడం వల్ల కదా. సో ఆ తరహాలో పవన్ కళ్యాణ్ గారు 3వ వరుసలో ఉన్నారు దేశ రాజకీయాల్లో. 3వ వరుసలో 3వ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పటి వరకు. మనం రాబోయే రోజుల్లో మోదీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ కరెక్టర్ అనేలాగా మనం పనిచేయాలి ఆయనకి. ఈరోజు దేశం అంతా గర్వించదగ్గ డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం అనే దానికి వాల్యూనే లేదు గతంలో. అసలు డిప్యూటీ సీఎం అని కూడా ఉన్నాడో లేడో కూడా తెలియదు ఎవరికి. అలాంటిది దేశం గర్వించదగ్గ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారు. ఆయన రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ సీఎం గా పక్క రాష్ట్రాలు ఈర్షపడే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఆయన దృష్టికి వెళ్ళిన ప్రతి సమస్య పరిష్కరిస్తున్నారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డోలీ మోతలు లేని గ్రామాలు, ఎక్కడెక్కడో గ్రామాలుగా అసలు డోలీ మోతలు లేని, రోడ్డే సౌకర్యం లేని చోట్ల గ్రామాలను కలుపుకుంటూ రోడ్డేసి అసలు ఎంత తాండాల్లో కూడా రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నారు. ఇన్ని చేస్తున్నాడు కదా ఆయన. ఆయనకి మనం ఉడతా భక్తిగా 11 సంవత్సరాలు ఎన్నో మాటలు పడుతూ ఎన్నో దాడులు చేపించుకుంటూ మనం ఉన్నాం. అరే అధికారంలో ఉండి ఈ 3.5-4 సంవత్సరాలు కూడా మనం ఆయన చెప్పిన బాటలో వెళ్ళామా? ప్రతిసారి పదవులు అని, అది అని, ఇది అని, వాళ్ళు గుర్తించాలి, వీళ్ళు గుర్తించాలి. ఇంకెన్నాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకుని కూడా పవన్ కళ్యాణ్ గారితో, చిరంజీవి గారితో, రామ్ చరణ్తో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్తో వచ్చి వాళ్ళని వీళ్ళ తిట్టుకున్నట్టుగా ఒక న్యూస్ క్రియేట్ చేసి రాబోయే రోజుల్లో మనకు గొడవలు పెట్టాలని చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్త, అవి కూడా గమనించుకుంటూ ఉండండి. ఫేక్ ప్రొఫైల్స్ ని నమ్మొద్దు. ప్రతి ఒక్కటి కూడా అసలు సోషల్ మీడియాలో వచ్చేది అది ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. పొద్దున్న న్యూస్ వచ్చిందంటే వెంటనే ఇమీడియట్ గా 1-2 అవర్స్ తర్వాత 2-3 షేర్లు కొట్టారంటే అది నిజం అనుకుని మీరు షేర్ కొట్టడం, లేదా దాని మీద స్పందించేయడం, ఇలాంటివి చేయకండి. పార్టీకి లైన్ దాటడం అనేది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే. దాన్ని అర్థం చేసుకోవడంలో మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. లైన్ దాటొద్దు అనే విషయం ఏంటంటే, మీరు ఫేక్ న్యూస్ మన జనసేన వాళ్ళు స్ప్రెడ్ చేయొద్దు. జనసేన అధినాయకుడు కాబట్టి జనసేన వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఫేక్ న్యూస్ ని మీరు స్ప్రెడ్ చేయొద్దు, సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదానికి స్పందించొద్దు. ఎవడైనా శృతి మించి జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద దాడికి ప్రయత్నిస్తున్నారో, తీవ్రమైన పదజాలం వాడుతున్నారంటే లీగల్ గా వెళ్ళండి. లీగల్ గా వెళ్ళలేకపోతే కౌంటర్ ఇవ్వండి అర్థవంతంగా, బూతులు లేకుండా. సో ఈ తరహా రాజకీయం చేసుకెళ్ళమని చెప్తున్నారు ఆయన. సో మనం అలాగే వెళ్దాం. రాబోయే రోజుల్లో కూడా జనసేన మరింత బలోపేతం చేద్దాం. గ్రామ స్థాయిలో కూడా ఆయన చెప్పింది అంటే సీనియారిటీ ఉన్న టీడీపీ వాళ్ళతో నడిచి మన బలం పెంచుకోమన్నారు. ఖచ్చితంగా కలుపుకున్న చోటనే వెళ్తాం, కలుపుకోని చోటన మన బలం మనం పెంచుకుంటాం. ఇప్పటి వరకు ఎలా ఉన్నాం అలాగే స్ట్రాంగ్ గా ఉందాం. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇంతటితో ఈ లైవ్ ముగిస్తున్నా. ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే ఒక ప్రొఫైల్ చూడండి, ట్విట్టర్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ. ఈడు కామెంట్ బాక్స్ ఆన్ చేసిన ప్రతి దాంట్లో కూడా మీ తరహాలో మీరు స్పందించి ధైర్యంగా, భయపడొద్దు, బూతులు తిట్టొద్దు. పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి నీకు ఉందా అని ఒక కామెంట్ పెట్టండి, వాడికి రిప్లై పెట్టండి. నువ్వు ఆ పోస్ట్ కి కామెంట్ బాక్స్ ఆన్ చేయరు అని చెప్పేసి దాని ముందు పోస్ట్, దాని తర్వాత పోస్ట్ వేస్తాడు కదా. మీరు పోస్ట్ కి కామెంట్ బాక్స్ ఆన్ చేయరా, లుచ్చగా అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. మీరు అది ఖచ్చితంగా భయపెట్టాలి. మనమేం తప్పు చేయలేదే, మనమేం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడు కాదు, 16 నెలలు జైల్లో ఉన్న నాయకుడు కాదు మన నాయకుడు. ఏమి దోపిడీ దుర్మార్గాలు చేస్తలా, ఇసుక దందా చేస్తలా, లేదా మద్యం కుంభకోణం చేస్తలా. మన నాయకుడికి ఏమి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, అక్రమంగా సంపాదించిన ఆస్తులు లేవు, అక్రమంగా సంపాదించిన భూములు లేవు, లేదా మన నాయకుడు తల్లిని చెల్లెల్ని ఇంట్లోంచి గెంటేయలేదు. మనం ఎందుకు భయపడాలి? ప్రశ్నిద్దాం, పోరాడదాం, పవన్ కళ్యాణ్ గారికి అండదండగా ఉందాం. గొంతు ఎత్తండి ప్రతి ఒక్కరు. ఇలా కూర్చుని అంతేలే మనం అధికారంలో ఉన్నాం కదా పర్లేదులే అనుకుంటే, గతంలో వైసీపీ చేసింది అదే. మనం అధికారంలో ఉన్నాం కదా ఇష్టానుసారంగా వెళ్ళారు. లాస్ట్కి ఏమైంది? 11కు పరిమితం అయ్యారు. మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు చేసిన మంచి మనం చెప్పుకోలేకపోతే ఎలా? ప్రతి ఒక్కరూ పోస్టులు షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ పేజ్ ని షేర్ చేయండి. డిప్యూటీ సీఎంఓ కానీ, జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ కానీ షేర్లు చేసుకోండి. మా నాయకుడు ఇది చేశాడు, మా నాయకుడు ఇది వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పి షేర్లు చేయండి. అరే ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద టీంలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కూడా వాళ్ళ నాయకుడిని ప్రమోట్ చేసుకుంటున్నారు. టీడీపీ వాళ్ళని ప్రమోట్ చేసుకుంటారు, బీజేపీ వాళ్ళని ప్రమోట్ చేసుకుంటారు, వైసీపీ వాళ్ళని ప్రమోట్ చేసుకుంటారు. వాళ్ళు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో లేకపోయినా సరే ఇప్పటి వరకు కూటమి గెలిచిన 16 నెలల్లో ఆయన 61 సార్లు బెంగళూరు వెళ్ళొచ్చాడు, ఇతర దేశాలకు వెళ్ళొచ్చాడు 10-15 సార్లు. అలాంటి నాయకుడినే, అసలు రాష్ట్రంలో లేని నాయకుడినే ఇష్టానుసారంగా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. మనం రాష్ట్రంలో ఉండి ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ పెట్టి, ఏదో ఒక కాన్ఫరెన్స్ పెట్టి, ఏదో ఒక చోటకి వెళ్ళి, ఏదో ఒక యాక్టివిటీస్ చేసి, ఏదో ఒక గ్రాంట్ ఇచ్చి, ప్రతి రోజు 4-5 యాక్టివిటీస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి. ప్రతి పోస్టు షేర్ చేద్దాం. మనం కనీసం 4 పోస్టులు షేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ పేజ్ లో ఒక్క పోస్ట్ అని మీ వాళ్ళు షేర్ చేయండి.
మీ చుట్టుపక్కల ఉన్న 10 మంది ప్రజలకు తెలియజేయండి. సో నేను ఇది చెప్పాలనుకునేది, దయచేసి మనం చేస్తున్న మంచిని ప్రజలకు తెలియజేద్దాం. ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉండండి. యాక్టివ్గా ఉంటుంటే సోషల్ మీడియాని పట్టుకుని ఉండవసరంలా. మీరు సోషల్ మీడియా చూస్తున్న 10 నిమిషాలు 5 నిమిషాల్లోనో ఒక జనసేన అఫీషియల్లో ఏదో ఒక పోస్ట్ షేర్ చేయడమో, ఒక స్టేటస్ పెట్టుకోవడమో, వాట్సాప్లోనో, ఇన్స్టాలోనో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, ఎక్కడో చోటన ఒక ట్వీటో ఏదో ఒకటి అయ్యింది పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన చేస్తున్న మంచి పనుల గురించి. ఖచ్చితంగా ఎవడన్నా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని అసభ్యకరంగా మాట్లాడితే ఖచ్చితంగా ఎదుర్కోండి. మనం 11 సంవత్సరాలు పడ్డాం, ఇప్పుడు కూడా పడాలా? మనం అధికారంలో ఉండి కూడా మనం కొట్టట్లేదు, తిట్టట్లేదు కదా వాళ్ళని. నువ్వు చేస్తున్న తప్పును అని క్వశ్చన్ చేస్తే ఒక 10 కామెంట్లో 100 కామెంట్లో వస్తే వాడు పోస్ట్ కింద వాడికి సిగ్గు అన్న వచ్చి నెక్స్ట్ టైం కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. సో వెంకటరెడ్డి అనే వాడికి మట్టికి 2 చెవుల నుంచి రక్తం వచ్చేలాగా మీ రిప్లైలు ఉండాలి. ఏ విధంగా ఇస్తారో, ఎలా ఇస్తారో కామెంట్ బాక్స్లో దద్దరిల్లిపోవాలి. మన జనసేన పవర్ ఏంటో కనపడాలి. జై జనసేన, జై హింద్. ఇంకంతే, లైవ్ ఫినిష్ చేస్తున్నా. ప్రతి ఒక్కరికి నేను చెప్పిన సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను.